జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా, పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20,00,000 డబ్బులు ఇవ్వాలని, డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు, మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది, చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో, వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే 63,000 సిగ్గులేదు 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా, నీ కథ అంతా బయట తీస్తాం. వచ్చి డైరెక్ట్ ఫైట్ రా, ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు, నీ దగ్గర కుక్కలాడే కదా కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా. దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు కిరణ్ అనేసి, నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు, నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20,00,000 ఇవ్వాలని ఇచ్చేమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో, ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు, బాగా పబ్లిసిటీ చేసుకుంటారు తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళు ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం, ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దు. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి. ఏందా తీసుకొని వచ్చి 1,20,00,000 మోసం చేయాలంటే ఇచ్చేసండి డబ్బు. అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంటే పోండి. ఆ పిల్లతో పాటు మీరు కూడా జైలుకి పోతారు. ఆ పిల్ల రాజస్థాన్ పోతే మీరు తీహార్ పోతారు. అనేక కేసులు ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించా కదా. కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు, ఇప్పుడేదో వచ్చింది జగన్ వాళ్ళ చెల్లి మళ్ళీ అక్కడ మాట్లాడింది. జగన్ అక్కా చెల్లెలు జగన్ తుండేలో మాట్లాడతారు. నువ్వు అట్టే ఉండవు, దీనమ్మా జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరు. అంత చిల్లరగాలుగా ఉండరా చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్. ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్ది రోజులు రాజకీయాలు చేయగలుగుతావు, లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతాం. కాబడదారు, ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు. చివరగా వైసీపీ అండ్ బ్యాచ్ చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ కిలాడి లేడీలు, నా ఇంటర్గా ఊడిపోతే నేను ఏం చేయలేను, కానీ షాంపూలు సరిగా వాడక నాదైతే పీకలేరు. ఇది మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమన్నా వైసీపీ సోషల్ మీడియా పెడతా ఖచ్చితంగా. రేపు వైసీపీ సోషల్ మీడియా పెడతానా, అమ్మాయి కిలాడి లేడీ మీద పెడుతున్నాం, డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాము. ఎవరు వదిలే ప్రసక్తి లేదు. పిల్లాట్లాడతారా మీరు? డబ్బులు తీసేసుకొని మీరు మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు తెలుసు, ఇట్లాంటివి ఉంటాయని తెలిసే మేము ముందుగా జాగ్రత్తగా అమ్మాయి వీడియో తీసుకున్నాను. అయినా తల్లి డబ్బులు తీసుకుని మళ్ళీ కపడతాను. ఎందుకంటే నువ్వు 10 లక్షలు ఇచ్చి 30 లక్షలు చెప్పింది దానివి. నీ గురించి ఈ వీధిలో వచ్చి చెప్తారు తిరుపతిలో. నీ ఊరు చిగురు ఆడకపోతే చెప్తారు, నీ ఊరు చిగురు ఆడకపోతే నువ్వు ఎలాంటి దాన్ని చెప్తారు, నీ కొడుకులు చెప్తారు. నువ్వు కొనే వైన్ షాపు ఏంటంటే బ్రాంతి షాపు వాడు చెప్తాను. ఇంకవన్నీ మనం ఆడకూడదులే, ఇంకవన్నీ మనకు వద్దులే, అవేం బ్రాండ్ అవుతాం మనకి ఎందుకని. ఆ బ్రాంతి షాప్ పోతే చెప్తారు. ఏమే నీ అలవాట్ల బట్టి నేను చెప్పాల్సిన అవసరంలా, అన్ని జైపూర్ పోలీసు వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా చూడండి, 48 గంటలు అమ్మాయిని అరెస్ట్ చేయబోతున్నారు జైపూర్ పోలీసులు. వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఉంటారు, సమాచారం అమ్మాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పెద్ద స్కెచ్ ప్రకారం. వాడు ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు, చిల్లరగాడు, అభినయ్ దగ్గర ఉంటాడు. ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు. వాడు మా కులం అని చెప్పుకుంటాడు, చెడబుట్టి నా కొడుకు. వాడు వీళ్ళంతా కలిసే ఇవన్నీ డ్రామా అన్న సంగతి తెలియజేస్తున్నా.
ఎక్కడికక్కడ జనసేన పార్టీ, జనసేన వీర మహిళలు, జనసేన వాళ్ళు భయపడే ప్రసక్తిలా ఛాలెంజ్ చేస్తున్నా. మీ దగ్గరికి ఏ ఉన్నాయి తీసుకురండి, ఏమేమి పెడతారో పెట్టుకోండి. ఏమీ కాదు. మీరంతా జాదుగాలో ఈ రాష్ట్రానికి తెలుసు. చిట్రెడ్డి, వైరస్ రెడ్డి మీకు అందరూ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారు చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు 2015, 16, 17 వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా అలిగేషన్ ఉంటే పంపించేశారు. అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేశారు. అప్పుడు డబ్బులు బాకీ ఉన్నారు. ఏదో 20 లక్షలు 30 లక్షలు ఉంటే, ఏదో మాకు ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసినాం. వాళ్ళకి మేము బాకీ ఉన్నాం. మేము మా అందరూ పైన కింద అందరూ బాకీ చిట్లేస్తాను బాకీ ఉన్నాము. సెటిల్ చేసుకున్నాం. ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసుకున్నట్టు ప్రామిస్ నోట్ ఇచ్చింది కదా. మా ఇంటి వెనకాలే పక్కనే ఉంది. ల్యాండ్ అంతా ఏం చిట్లేసి కూడా ఈదులు ఆడలు వేసుకుంటారు. చిట్లు ఎదుగోండి. ఆ అమ్మాయి రాసిన పత్రం, నాకు కిరణాలకి సంబంధం పత్రం, ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ కేసులు 3 పోలీస్ స్టేషన్లో 3 రాష్ట్రాల్లో, అది కూడా 3 రాష్ట్రాల్లో ఉన్న కేసులు, ఆ అమ్మాయి రాసిన బాండ్లు, వీడియోలు చూపించేప్పుడు మీకు తాజాగా అరగంట ముందు వాళ్ళ కొడుకు మాట్లాడిన వాయిస్ ఉంది. ఇంకా మీకు టైం ఇస్తే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా రేపటి లోపల ఇవ్వచ్చు. ఆ వీడియోలో మీరు చూసారు, బెదిరించి ఉంటుందా? మేము చూపించా కదా. మళ్ళీ పంపిస్తాం మీ అందరికీ. మేము బెదిరిస్తే భయపడే స్టేజ్లో వాళ్ళు ఉండారా? ఇప్పుడు ఇండోలో ఏం చేస్తాం? బెదిరించా కదా. ఇండోలో ఏం డబ్బులు తీసుకు, ఇండోలో ఏం చేస్తాం? ఈరోజు ఎందుకు రావాలి? చిట్టెట్టి తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తారు? నేను డబ్బులు ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఏం చేస్తారు? 2016 నుంచి ఇవ్వాలి కదా. 2022 ఏం చేస్తారు? చిట్రెడ్డికి కాలింది బాగా. చిట్రెడ్డికి కాలింది. వైరస్ రెడ్డిని తిట్టినారు. వైరస్ రెడ్డిని తిట్టి అమౌంట్ ఇచ్చిన వీడియో చూపించా కదా మీకు. అమౌంట్ ఇచ్చిన వీడియో అమ్మాయి తెలిసింది కదా. అది కూడా చూడండి. ఆ అమ్మాయికి తెలియకుండా నేను మా వాడి కెమెరామెన్ చెప్పి సీక్రెట్ తీరా, దొంగలరా వీళ్ళు, డకాయిట్రా, ఈ రెడ్డి గారితో మనకి ఎప్పుడైనా డేంజర్ అని చెప్పిన. మన రోజాకి అత్యంత సమేత బంధువు ఈమె. ఇంక ఈ విషయం చెప్పాలి మర్చిపోయాను. మా అవ్వకి అత్యంత సన్నిహిత బంధువు లక్ష్మీరెడ్డి ఆయన పేరు. ఈ వీడియో ఆమెకు తెలియదు, డబ్బులు ఇచ్చి చూసుకోండి. మీరు చూడండి, ఏడన్నా ఆమె చూస్తాను వీడియో. అమ్మాయి డబ్బులు తీసుకుని డేట్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు ఉంది అసలు కూడా? డేట్ కూడా చూపించాలి కాబట్టి పేపర్ పక్కన పెట్టి జిరాక్స్ చేసినాం. డబ్బులు 2 సార్లు తీసుకున్నారు, 2 సార్లు సెటిల్మెంట్ చేసుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక చెక్కులు ఏమి ఉందంటే కోర్టుకి వేసుకో. మనం ఇప్పుడు అమ్మాయి చెక్కులు ఉంది కదా, కోర్టుకి వేసుకో. బాండ్ ఉంటే కోర్టుకి వేసుకో. ఈ దేశంలో ఎంతోమంది అప్పులు ఉన్నారు. చెక్కులు బాండ్లు అందరూ వీడియోలు ఇస్తారా? నిన్న నైట్ అబ్బాయి బాగా ముట్టింది. వైరస్ రెడ్డి ఏదో ఇచ్చినాడు, చిట్టెడ్డి ఎక్కినాడు వైరస్ రెడ్డిని. వైరస్ రెడ్డి ఇచ్చినాడు, మాట్లాడినాడు. దీనికంతా నేను భయపడను కదా. ఏమవుతుంది? ఎలక్షన్ ముందే నన్ను భయపెట్టారు. ఎలక్షన్ ముందు నగీర్లో నాకు కేసు పెట్టినప్పుడు నా ఫోన్లు ఎత్తుకెళ్ళి నా కొడుకు, నా కూతురు, మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించారు నన్ను. నువ్వు వైసీపీలోకి వస్తావు అని. అందరూ తెలిసిన విషయమే. అప్పుడే భయపడలే నేను. ఇప్పుడు ఏం చేస్తారా మీరు మా గవర్నమెంట్లో? అప్పుడే భయపడలా నేను. ఇలా చిల్లర రాజకీయాలు మానేసి లంగా పనులు ఆపండి. ఫస్ట్ ఆడవాళ్ళని పెట్టి రాజకీయం చేయడం. వైఎస్ఆర్సీపీ గారు లంగాగాలం పెడతాను. ఇంక నేను లంగా నాయకులు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో మొత్తం షేర్ చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.